అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న క్వాంటం వ్యాలీ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ను క్వాంటం టెక్నాలజీకి నాలెడ్జ్ హబ్గా అభివృద్ధి చేయడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. ఐబీఎం, టీసీఎస్ వంటి సంస్థల భాగస్వామ్యంతో నిర్మిస్తున్న క్వాంటం ల్యాబ్లో అత్యాధునిక సాంకేతికతను ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్ చివరి నాటికి భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. క్వాంటం ల్యాబ్కు అనుబంధంగా 50 ఎకరాల్లో 48 అంతస్తుల చొప్పున 2 భారీ టవర్లను నిర్మించనున్నారు. స్టార్టప్లు, టెక్నాలజీ కంపెనీలకు వేదికగా వీటిని అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్ సైబర్ టవర్స్ తరహాలో మరింత అధునాతన క్వాంటం టెక్నాలజీ ఎకోసిస్టమ్ను ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో ఈ యొక్క క్యాపిటల్ సిటీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఒక నాలెడ్జ్ హబ్గా ఈ రాష్ట్రంలో దీని ఒక నాలెడ్జ్ హబ్గా చేయాలని దీని వారు ఏ విధంగా అయితే తెలంగాణ హైదరాబాద్ నగరాన్ని ఐటీ హబ్గా చేశారో అదేవిధంగా చేయాలనే ఉద్దేశంతో క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటర్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి దీని ఒక క్వాంటమ్ వ్యాలీగా దీన్ని నామకరణం చేయడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఏదైతే క్వాంటమ్ వ్యాలీ మిషన్ని ఏర్పాటు చేయబోతున్నారో అటు ఐబీఎం వాళ్ళు, టీసీఎస్ వీళ్ళందరూ కలిసి దానికి సంబంధించి బిల్డింగు 45,216 చదరపు అడుగుల్లో బిల్డింగ్ ఎంతో వేగవంతంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మేజర్ స్ట్రక్చర్లో మేజర్ పార్ట్ కంప్లీట్ చేశారు. అయితే ఈ బిల్డింగ్లో కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. అదేంటంటే ఈ క్వాంటమ్ ల్యాబ్ ఫ్లోర్ ఏదైతే ఉందో దానికి యాక్చువల్గా రూమ్ విత్ ఇన్ రూమ్ అనే ఒక కాన్సెప్ట్ యాక్చువల్గా ఈ బిల్డింగ్ని డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా భూమి నుంచి వెలువడే సిస్మిక్ శబ్దాలు, పరిసర ప్రాంతాల్లో వచ్చే ట్రాఫిక్ శబ్దాలను తాకకుండా జర్మన్ టెక్నాలజీతో యాక్చువల్గా దీన్ని రూపొందిస్తున్నారు. అదేవిధంగా సమర్థవంతంగా ఈ మిషన్స్ ఇవన్నీ పనిచేయటం కోసంగా ఈ యొక్క క్వాంటమ్ చిప్పులు -273 డిగ్రీస్కి చల్లబరచడానికి హీలియం కంప్రెషర్స్, క్రయోజనిక్ డైల్యూషన్ రిఫ్రిజిరేటర్ని ఇక్కడ యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ నిరంతరంగా ఉండటం కోసంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండటం కోసంగా డ్యూయల్ యాక్టివ్ ఫీడర్లు, అంటే ఒక ఫీడ్ అయినా 2 ఫీడ్ ఉంటుంది లైవ్లో, అలాంటి సిస్టమ్ తీసుకొచ్చారు. అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. ఏపీ మున్సిపల్ శాఖ, యూకే డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ అండ్ ట్రేడ్ మధ్య కీలక ఎంఓయూ కుదిరింది. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, స్మార్ట్ అండ్ లివబుల్ సిటీల నిర్మాణమే లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి ఐకానిక్ టవర్స్, అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లలో ఇప్పటికే లండన్ సంస్థల భాగస్వామ్యం ఉందని చెప్పారు. యూకే టెక్నాలజీ నిపుణుల సహకారంతో రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, వ్యర్థాల నిర్వహణ వంటి మౌలిక వసతులను మరింత మెరుగుపరుస్తామని మంత్రి వెల్లడించారు. అమరావతిని ప్రపంచంలోని టాప్ 5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని నారాయణ స్పష్టం చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు యూకే డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ అండ్ ట్రేడ్ వీళ్ళిద్దరూ కలిసి ఒక ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఈ ఎంఓయూ చేసుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ అండ్ ట్రేడ్ ఉందో వారితో అసోసియేషన్ అవుతూ వారి దగ్గర ఉన్న అంటే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి ఒకటి, అంటే బెటర్ అర్బన్ స్ట్రక్చర్ లివబుల్ సిటీగా చేయడానికి, ఏదైతే స్మార్ట్ సిటీ లివబుల్ సిటీగా చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్, అదేవిధంగా సస్టైనబుల్ సిటీస్ డెవలప్మెంట్కి, తర్వాత టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్కి, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ అర్బన్ మొబిలిటీ, ఈ 4 మెయిన్గా పెట్టుకొని వీటితోటే కూడా వాళ్ళ యొక్క కంపెనీస్ ఏదైతే ఉన్నాయో డిఫరెంట్ కంపెనీస్ ఈరోజు నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ ఈరోజు మన ఐకానిక్ టవర్స్ 5 అసెంబ్లీ, హైకోర్టు డిజైన్ చేస్తున్నారు. దే ఆర్ ఫ్రమ్ లండన్. లైక్ దట్ యాక్చువల్గా ఏదైతే బెస్ట్ ఎక్స్పర్టైజేషను వాళ్ళ దగ్గర ఉందో వాటిలన్నింటినీ యాక్చువల్గా మనం తెలుసుకోవటానికి వాళ్ళు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఈరోజు వాళ్ళ డిప్యూటీ హై కమిషనర్ గారు మరియు వాళ్ళ బిజినెస్ ఎవరైతే డైరెక్టర్ మొత్తం ఒక 5 మంది వచ్చారు. ఈరోజు ఒక ఎంఓయూని మన సెక్రటరీ గారు వాళ్ళ అఫీషియల్స్తో చేసుకోవడం